అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రమ్ ద వరల్డ్. సో ఇక్కడ వచ్చేసి నేను సండే రోజు చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నా. ఎలా చేస్తాను ఏంటి అనేది మొత్తం ఈ ఫుల్ వీడియో అయితే పెట్టాను, చూసేయండి. సో కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. సో శుభ్రంగా దాన్ని ముందైతే కడుక్కోవాలి. కడుక్కున్నాక ఘాట్లు అయితే పెట్టుకోవాలండి, మసాలా అది పట్టడానికి. మనం అంత పీస్ అలాగే వేసేసామనుకోండి, మసాలా అనేది లోపల వరకు పట్టదనమాట, పైనే ఉడుకుతుంది. ఇంకా మంచిగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. అందరూ ఇదే స్టైల్లో చేస్తారని చెప్పను, ఇలా చేస్తాను అనమాట నేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సాల్ట్ వేసుకోవాలి, అలాగే కారం తగినంత, పసుపు, బిర్యానీ మసాలా, నిమ్మకాయ, ఒక అరచెక్క పిండుకోండి సరిపోద్ది, చెక్క, అలాగే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకోండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నాక ఇక పెరుగు కూడా వేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. పెరుగు కూడా వేసేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకుని ఒక గంట పక్కన పెట్టేసుకోండి. ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచుతున్నాను. ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకుని వేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇంకా వేసుకుని మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బియ్యం అయితే నానబెట్టుకున్నా. ఒక గ్లాస్ అయితే బాస్మతి రైస్, ఒక గ్లాస్ ఏమో నార్మల్ రైస్ కడిగేసి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నా. ఒక పక్క ఎసరు పెట్టాను రైస్ వేయడానికి, ఇంకొక పక్క ఏమో మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా, సో ఇంకా దాన్ని మనం ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ మంచిగా ఒక 70-80% కుక్ అవ్వనిచ్చి తర్వాత రైస్ పొలుగ్గా ఉన్నప్పుడే తీసేయాలి. చికెన్ లెగ్ పీస్లు ఏం తగ్గినాయి అనుకుంటున్నారా? 2 అయితే తీసి పక్కన పెట్టేశానండి, ఫ్రై చేయొచ్చు అనేసి. ఇద్దరమే కదా, కేజీ చికెన్ బిర్యానీ ఎందుకులే అని తీసి పక్కన అయితే పెట్టాను. అక్కడ వచ్చి చికెన్ చూస్తున్నా మ్యాగ్నెట్ అయిందా లేదా అని. మంచిగా ఉడుకుతుంది చూడండి మీరే. ఇంకా ఎసరు కూడా బాగా మరిగింది, బియ్యం కూడా వేసేసుకుంటున్నాను. బిర్యానీ రెడీ. చాలా సింపుల్గా చేశాను, కానీ మధ్యలో ఆ చికెన్ మీద రైస్ వేసే లేయర్ అయితే తీయలేదండి, అప్పుడు కుదరలేదన్నమాట తీయడానికి.